వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఈ మధ్యకాలంలో చాలా మంది ఇచ్చే కంప్లైంట్ స్ట్రెస్. అంతేకాదు స్ట్రెస్ చాలా రకాల డిసీజెస్కి మెయిన్ కాజ్. సో అలాంటి స్ట్రెస్ని మనం రిలీవ్ చేసుకోవడానికి మంచి హెల్దీ ఫుడ్ డైట్తో పాటు అలాగే మంచి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్న బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. సో అలా తీసుకోవాలంటే హెల్దీ అండ్ టేస్టీ ఫాలో అయిపోవాలి. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గౌరీ. హాయ్ లాస్య. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. సో స్ట్రెస్ అనేది మెయిన్ కాజ్ అయిపోయింది, అలాగే మెయిన్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి ఎవరైతే ఉన్నారో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఫుడ్ వల్ల చాలా స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది. సో అలాంటి ఫుడ్ రెసిపీస్తో ఇవాళ నువ్వు వచ్చేసావు మరి? ఎస్. సో చాలా అంటే నువ్వు ఎలా కనిపెడతావు? నేను తీసుకొచ్చిన రెసిపీస్ నేను నీకు చూపించాను కదా, దాని రిలేటెడ్గా చెప్తూ ఉంటావు నువ్వు. అంటే కొంచెం సెన్స్ ఎక్కువ పనిచేస్తుంది. యాక్చువల్లీ స్ట్రెస్ రిలేటెడ్ అనేటప్పటికీ మనకి చాలా మంది గ్రీన్ టీ, క్యామమైల్ టీ అలాంటివి తీసుకుంటూ ఉంటారు. అండ్ సమ్ టైమ్ హర్బ్స్ లైక్ థైమ్, రోజ్మెరీ ఇలాంటివి మామూలుగా మనము వాటర్లో వేసుకుని కూడా తీసుకుంటూ ఉంటాము. వాటి నుంచి కూడా స్ట్రెస్ రిలీవ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కాకుండా మనం రెగ్యులర్గా తినే ఫుడ్ నుంచి కూడా మనకి చాలా మటుకు స్ట్రెస్ రిలీవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మన ఫేవరెట్ ఫుడ్ తిన్నా, లేకపోతే కొంచెం చాలా మందికి స్వీట్స్ తిన్నా, ఇప్పుడు చాక్లెట్ తిన్నా కూడా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట. సో ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ అండ్ సైంటిఫిక్లీ ప్రూవెన్ అనమాట. అందుకనే ఫుడ్ ఇస్ ద మెడిసిన్, అన్నిటికీ కూడా అదే. అందుకని ఇప్పుడు నేను యాక్చువల్లీ చాలా మంచి ఇంగ్రీడియంట్ తీసుకొచ్చేసాను. అందరూ కూడా మనం చూస్తూ ఉంటాము, విలేజెస్ అనే కాదు మనకి ఇక్కడ కూడా డెఫినెట్గా అవైలబుల్గా ఉంటున్నాయి. కాకపోతే మనం చూసి వెళ్ళిపోతూ ఉంటాం, కానీ అది యాక్చువల్లీ ఇంత మంచిదా అని ఎప్పుడు మనం ఊహించలేం. సో స్వోర్డ్ బీన్ అంటారు మామూలుగా ఇంగ్లీష్లో. సో తమ్మకాయ అని ఉంటుంది కదా. సో తమ్మకాయతో మనం యాక్చువల్లీ చక్కటి రెసిపీ చేసుకోబోతున్నాం. ఈ తమ్మకాయ గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉందాం యాక్చువల్లీ మనము, బికాస్ అది చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు పీస్ ఏవైతే మనం వాడతామో, బఠానీలు మామూలుగా మనకి వస్తాయి కదా, ఇలా చీల్చుకుని మనం తీసుకుంటాము, అలాంటి ఫ్యామిలీ అనమాట అది కూడా. సో అలాంటి ఒక కాంబినేషన్లో చక్కగా తమ్మకాయ చనా మసాలా చేసుకోబోతున్నాం. సో యాక్చువల్గా తమ్మకాయ చనా మసాలా చేస్తున్నారు. తమ్మకాయలు అంటే యూజువల్గా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, రోడ్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా అవే అని అనుకుంటూ ఉన్నాను. మరి అవి కాదు. జనరల్గా ఏంటంటే కొన్ని ప్లాంట్స్ రీప్రొడక్టివ్ అనమాట. అవే అంటే వాటికి అవే సీడ్స్ ఇస్తాయి కదా, నువ్వు చెప్పేది అదనమాట. బట్ ఇది వేరు. ఇది మామూలుగా మనము అదే ఫుడ్ లాగా కన్సిడర్ చేస్తాం. అదేంటంటే మనం కొంచెం ఇలా చీల్చాము అంటే ఆ చెట్టుకి సంబంధించిన సీడ్స్ మనం చూస్తూ ఉంటాము. జనరల్గా అది అనమాట. ఓకే, చనా అయితే అందరికీ తెలుసు. ఈ తమ్మకాయ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి మా ఇంగ్రీడియంట్స్. ఓకే, యా. సో ఇందాక నువ్వు అన్నావు కదా ఇలా ఆడుకుంటారని, అది కాదు యాక్చువల్లీ ఇది అనమాట. ఇది సిమిలర్ గానే ఉంది కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది. కొంచెం చాలా పెద్దగా ఉంది అండ్ గ్రీన్. యా. అండ్ యా, పీస్ ఫ్యామిలీ అని చెప్పి లెగ్యూమ్స్ ఫ్యామిలీ అనమాట. సో పీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి ఫ్యామిలీ. సో అందుకనే మనకి కొంచెం ప్రోటీన్ రిచ్ అని చెప్పుకోవాలి, ఫైబర్ రిచ్ అండ్ మంచి ఫోలిక్ యాసిడ్ రిచ్ కూడా అనమాట. లాట్ ఆఫ్ వైటమిన్స్ ఉన్నాయి. మనము రెగ్యులర్ గా తాగే టీలో కూడా మనం కొన్ని వాడతారనమాట ఇది. సో టీ సప్లిమెంట్స్లలో, టూత్ పేస్ట్లో అండ్ వీటన్నిటిలో కూడా కొంచెంగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో చనా కూడా తీసుకొచ్చేసారు. సో హై ప్రోటీన్ డిష్ అండ్ హై ఫైబర్ అనమాట మనకి ఇదంతా. సో మసాలాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ నూనె కూడా నేను ఆవ నూనె తీసుకొచ్చేసాను. ఓకే, మామూలుగా అయితే రెగ్యులర్గా చేసుకోవచ్చు, కానీ స్పెషల్ డిషెస్కి కొంచెం స్పెషల్గా ఉండాలని మంచి మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను ప్లాన్ చేసేసాను. ఓకే, సో చక్కగా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని మరి స్టార్ట్ చేసేద్దాం. ఎస్. ఓకే, మీకోసం స్టవ్ ఆన్ చేసేసాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆవు నూనె. ఆవ నూనె వేసేసాను. ఆవ నూనె కూడా మంచి ఫ్లేవర్ కదా, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఓకే, సో ముందుగా జీలకర్ర, ఉల్లికాడలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. తమ్మకాయ ఏంటంటే ఇలా చిన్నగా నేను కట్ చేశాను. మామూలుగా ఫ్రైలా కూడా చేసేసుకోవచ్చు ఇవి వేసేసి. బట్ కొంచెం మనకి ఇది కుక్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ నేను ఇది వేసేస్తాను. ఇంత పెద్దగా అయినా కూడా ఓకేనా? పర్వాలేదు, అలా తినేయచ్చు, జస్ట్ తినేయచ్చు తీసుకుని. కొంచెం మనకి కుక్ అవ్వాలి. ఫ్లేవర్స్ వేస్తాను. ఓకే, సో ముందుగా రెసిపీకి సరిపడా ఉప్పు, యా, పచ్చిమిరపకాయలు వేస్తాను, పసుపు, కారం. చక్కగా ఈ మసాలాలన్నీ తమ్మకాయకి పట్టేస్తాయి. యా. సో గరం మసాలా,
మళ్ళీ కావాలంటే మన గ్రేవీ వేసుకున్నాక సరిపడంతా కూడా వేసుకోవచ్చు. సో గౌరీ ఇదైతే వేగుతూ ఉంది, కొంచెం టైం పట్టేలా ఉంది, మసాలా అన్ని పట్టాలి కదా. యా, సో టొమాటో ధనియాలు గ్రైండ్ చేసేద్దాం ఈ లోపు. ఓకే, ఇంకొంచెం యాడెడ్ ఫ్లేవర్ అనమాట. మనం ఎంత గరం మసాలా వేసినా కూడా ధనియాలు లేకపోతే మసాలా అనిపించుకోదు. టొమాటోస్ వేసేసుకున్నా ముందుగా. సో మసాలా కూర కాబట్టి కొంచెం ఇలా పేస్ట్ చేసుకుంటే ఆ గ్రేవీ కూడా మంచిగా వస్తుంది, బాగుంటుంది. ఓకే, ప్యూరీ తెచ్చేస్తావా? ప్యూరీ అయిపోయింది, ప్యూరీ కూడా వేసేసుకుందాం. సో ఇంతసేపు కొంచెం కుక్ అయింది కాబట్టి, వేగింది, యాక్చువల్లీ చాలా బాగా కుక్ అయిపోయింది, కానీ కొంచెం టైం పడుతుంది, అందుకని మనం ప్యూరీ కూడా వేసేసుకుందాం. కొంచెం వాటర్ వేయాలా? యా, వాటర్ కావాలి. వాటర్ తీసుకొస్తా. కొంచెం ప్యూరీ కూడా మిగిలించకుండా ఫ్లేవర్ కదా ఎంతైనా మనకి కర్రీస్లలో. చక్కగా ఉంది కదా, మంచి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కర్రీ. సో చనా కూడా వేసేసుకుందాము, రెండు కలిపి చక్కగా మనకి కుక్ అవుతూ ఉంటాం. సో టొమాటో కూడా పచ్చిగా ఉండకుండా కొంచెం బాయిల్ అవ్వాలి. సో గౌరీ కొంచెం ఉడికిపోయినట్టుంది. యా, చూద్దాం. యా, వెరీ నైస్. సో ఇన్ని మసాలాస్ వేసాక పెరుగు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, సో కొంచెంగా ఇలా బీట్ చేసేస్తాను నీలోపు. క్రీమ్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట పెరుగు కూడా మసాలా కర్రీస్ కి. అండ్ కొంచెం రిచ్నెస్ కోసం మనం చక్కగా వేసుకుంటాం. కడుపులో అసిడిటీ అది కూడా కొంచెం తగ్గుతుంది మసాలా కాబట్టి. ఓకే, సో పెరుగు కూడా వేసేసుకుందాం. చక్కగా బీట్ చేసేస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు మసాలా కర్రీ బాగా రిచ్నెస్ తెలుస్తుంది. యా, టేస్ట్ ఫ్లేవర్ కూడా మారుతుంది యాక్చువల్లీ. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయాయి. అవును, కొంచెం నిమ్మరసం కూడా పిండేస్తే స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఓకే, బికాస్ పెరుగు కూడా మనం ఎక్కువసేపు పెట్టక్కర్లేదు. అండ్ యా, నిమ్మరసం కూడా మనం కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. వావ్, ఓకే, సో సర్వ్ చేసేసుకుందాం ఇప్పుడు. ఓకే, సో ఇవి ఇంత పెద్ద ముక్కలు ఉన్నాయి కదా, చాలా మంది తినడానికి అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా తినేసేయచ్చా, లేకపోతే ఆ ఫ్లేవర్ పట్టేసింది కాబట్టి ఇట్స్ ఓకే? జనరల్ గా యాక్చువల్లీ బగర్ ఉంటుంది అనమాట మనకి ఈ తమ్మకాయలో. సో ఏం చేయొచ్చు అంటే, కావాలంటే ఇప్పుడు పక్కన పెట్టేసుకుని తర్వాత కూడా అలా తీసుకోవచ్చు, చిన్న ముక్కల్లా చేసి చేసుకోవచ్చు. బట్ ఈ ఫ్లేవర్ అంతా మనకి మొత్తం మసాలా కర్రీకి వచ్చేసింది కాబట్టి తినలేని వాళ్ళు ఏంటంటే యా, కొంచెం అలా తీసి పెట్టి కూడా ఓన్లీ ఈ మసాలా కర్రీ కూడా తీసుకోవచ్చు. యా, సో చాలా కలర్ఫుల్ గా ఉంది, రెడీ అయిపోయింది. సో ఈ తమ్మకాయ ఏదైతే ఉందో మీరు అన్నట్టు కొంచెం వగర్గా అలా ఉంది కాబట్టి సూప్స్ లోకి అయితే బాగా పనికొస్తుంది. పర్ఫెక్ట్ గా సరిపోతుంది, పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఓకే, ఓకే, సో కొంచెంగా కొత్తిమీర వేసేస్తాను నేను. రెడీ. తమ్మకాయ చనా మసాలా అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. తమ్మకాయ చనా మసాలా కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, ఉల్లికాడలు అరకప్పు, పచ్చిమిర్చి 2, టమాటా ముక్కలు అరకప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, కాబూలి శనగలు అరకప్పు, తమ్మకాయ 1, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఆవ నూనె 1 టేబుల్ స్పూన్. తమ్మకాయ చనా మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఆవ నూనె వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేయించి తమ్మకాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, పసుపు, కారం, గరం మసాలా వేసి బాగా వేయించుకోవాలి. మిక్సీ జార్ లో టమోటా, ధనియాలు వేసి మిక్సీ పట్టుకొని తమ్మకాయ మిశ్రమంలో వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించుకున్న తర్వాత కాబూలి శనగలు వేసి బాగా ఉడికించి పెరుగు, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే తమ్మకాయ చనా మసాలా రెడీ. తమ్మకాయ చనా మసాలా కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసేసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైప్. టేస్ట్ చేసేద్దామా గౌరీ? షూర్. సో రెగ్యులర్ గా చోలే చనా మనం తీసుకుంటూ ఉంటాము, కొంచెం డిఫరెంట్ గా కావాలంటే ఇలాంటి ఫ్లేవర్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, తమ్మకాయతో.
పెరుగు, చెన, నిమ్మరసం అండ్ ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఏదో ఫ్లేవర్ కనిపిస్తుంది. అది తమ్మకాయదే అనుకుంటాం. న్యూట్రిషనల్ వాల్యూస్ మళ్ళీ తెలుసుకుందాం. బట్ నాకు ఒక డౌట్ ఉంది, ఈ తమ్మకాయ ఏదైతే ఉందో అది ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోవచ్చు, అంటే కొంతమంది తీసుకోకూడదా, అలాంటి కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి కదా? అంటే జనరల్గా అయితే అందరూ తీసుకోవచ్చు. బికాజ్ ఈ పీస్ లెగ్యూమ్ ఫ్యామిలీ ఏంటి అంటే మనకి ప్రోటీన్స్ బాగా ఇస్తుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కూరలో కూడా మనం వేసుకోవచ్చు, అలా కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి అందరూ తీసుకోవచ్చు, ప్రోటీన్స్ కాబట్టి చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే హెవీగా అనిపించకుండా ఫస్ట్ కొంచెంగా పెట్టి ట్రై చేయాలి. అప్పుడు మనం మిగతా ఇప్పుడు శనగలు ఇవన్నీ కూడా మనకి కొంచెం హెవీయే, కొంచెం ఆ కేటగిరీ కిందకి వస్తుంది. బట్ ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు మాత్రం కొంచెంగా ఇచ్చి ట్రై చేసి అప్పుడు మనం తర్వాత క్వాంటిటీస్ పెంచుకుంటే బెస్ట్ ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది మసాలా కాబట్టి. సో నెక్స్ట్ ఐటమ్ ఏమి ఉండబోతుంది? ఓకే, సో రాగి ఇడ్లీ అందరికీ తెలిసిందే కదా. రాగి ఇడ్లీ చేసుకునేటప్పుడు ఏంటి అంటే చాలా మందికి నచ్చదు ఆర్ ఎక్కువ తినలేకపోతాం బికాస్ ఆ హెవీనెస్ అనేది ఉంటుంది కదా. ఒకవేళ మిగిలిపోయినా కూడా మనం చక్కగా సాయంత్రంకి స్నాక్ లాగా చేసేసుకోవచ్చు. సో రాగి ఇడ్లీ వెజ్జీ బౌల్ చేసుకోబోతున్నాం. ఓకే, రాగి ఇడ్లీ వెజ్జీ బౌల్, వావ్ సూపర్ గా ఉంది. సో రాగులు అందరికీ తెలిసిందే, చాలా ఇంపార్టెంట్, ఎనర్జీని ఇస్తూ ఉంటాయి. ఇడ్లీలు చాలా మంది తినరు, దూరం పెట్టేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అవుతుంది కదా. పొద్దున్న టైంలో కూడా కావాలంటే ఒకవేళ అబ్బా రాగి ఇడ్లీ వద్దు అనేసారు అనుకో, మనం ఇలా వెజిటబుల్ తో కంబైన్ చేసి టేస్టీగా చేయొచ్చు. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? తీసుకొస్తాను ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే ఓకే, ఇడ్లీ అంటే చిట్టి ఇడ్లీలు అనమాట. చిట్టి బటన్ ఇడ్లీ. రాగి పిండితో జనరల్ గా మనకు కొంచెం ఇలానే వస్తాయన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం జస్ట్ ఐరన్ రిచ్ రెసిపీ అనమాట, బికాస్ ఇక్కడ మనము తమలపాకు కూడా వేస్తున్నాం. ఓకే, అండ్ ఆకుకూర అంటే తోటకూర కూడా వేస్తాం, ఎర్ర తోటకూర కూడా వేస్తున్నాం కాబట్టి పీస్ లో కూడా మనకి ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అండ్ మేజర్గా ఏంటంటే ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ వెజిటబుల్స్ వేసినప్పుడు మనకు చాలా టేస్ట్ వస్తుంది. సో జనరల్గా అయితే మనము ఇడ్లీలు ఎక్కువ ఇడ్లీ వేసుకుని కొన్ని వెజిటబుల్స్ కదా ఉల్లిపాయ మాత్రమే వేసి మసాలాస్ వేసుకుంటాం ఇలాంటి చేసుకుంటున్నప్పుడు. మరి ఏంటంటే కొంచెం ఎక్కువ వెజిటబుల్స్, అన్ని కలర్ఫుల్ వెజిటబుల్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఇస్తాయి కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది రెసిపీ. ఓకే, సో అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ తో నువ్వైతే వచ్చేసావు. సో మనం స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, నీకోసం స్టవ్ ఆన్ చేసే ఉంచేసాను. అందుకే బటర్ తీసుకొచ్చాను అనమాట నేను, బికాస్ బటర్లో అయితే మనకి కొంచెం టేస్ట్ అది బాగుంటుంది. ముందుగా అల్లం ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయ ముక్కలు. సో ఏవైతే ఇంగ్రీడియంట్స్ అన్ని ఎక్కువ వేగాల్సిన అవసరం లేనివి కదా ఇంగ్రీడియంట్స్ అన్ని. మరి ఎక్కువ కూడా వేసుకోవట్లేదు మనం, అన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఉన్నాయి కదా అని ఎక్కువ వేసేసుకుని మరి ఫ్లేవర్స్ మనకి తెలియకుండా ఉంటుంది, అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఓకే, బఠానీ, తోటకూర, సో ఎర్ర తోటకూర. ఓకే, తర్వాత తమలపాకు, కొంచెంగా వేసాను ఎందుకంటే ఫ్లేవర్ బాగా పట్టేస్తుంది తమలపాకుకి. ఓకే ఓకే, బ్రోకలీ ఫ్లారెట్స్ కూడా వేసేస్తున్నా. తర్వాత పర్పుల్ క్యాబేజ్. సో చక్కటి హెల్దీ బౌల్ ఇవాళ టేస్ట్ చేయబోతున్నాము. సో క్యారెట్ కూడా తురిమి తెచ్చేసాను, సో దట్ కొంచెం ఈజీగా ఉంటుంది కదా, అందుకని చూసా ఎంత కలర్ఫుల్గా ఉందో. సలాడ్ గుర్తొస్తుంది. సో రెసిపీకి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. అండ్ అన్నీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేని ఇంగ్రీడియంట్సే ఉన్నాయి కాబట్టి కొంచెం పచ్చిగా కూడా తింటాం. బ్రోకలీ, క్యారెట్, క్యాబేజ్ ఇవన్నీ కొంచెం మనకి లైట్ గా ఆ పచ్చదనం లేకుండా వేగితే సరిపోతుంది. లాస్ట్ లో మనము రాగి ఇడ్లీ వేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం వేగాలి కదా. సో ఇలా చిన్న బ్రేక్ తీసేసుకుందామా? సో గౌరీ బాగా వేగిపోయినట్టుంది. యా, పర్ఫెక్ట్. మనం అనుకున్న ఫ్లేవర్ అండ్ ఆ కలర్ అయితే వచ్చేసింది. ఓకే, దగ్గర పడిపోయినాయి కూడా. సో రాగి ఇడ్లీ కూడా వేస్తుంది. ఇవి వేసాక మళ్ళీ ఎక్కువగా మనము కదపకుండా లైట్ గా మాత్రం మనము ఇలా ఇలా కదిపితే సరిపోతుంది. అండ్ నిమ్మరసం కూడా ఇక్కడ పిండేస్తాను. ఓకే, ఇడ్లీలు అయితే చాలా చిట్టిగా ఉన్నాయి. ఇడ్లీలు, అవును, ఇడ్లీలు మనం చేసేసుకున్నాం కాబట్టి జస్ట్ మిక్స్ అయితే చాలు, అందులో సరిపోతుంది. ఓకే, సో జస్ట్ ఒక 2 minutes మనకి ఇలా చక్కగా కలిసిపోతే ఇడ్లీలకి కూడా చక్కటి ఫ్లేవర్, ఆ ఫ్లేవర్స్ అంతా బాగా పడుతుంది అన్నమాట. ఓకే, తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడం. ఓకే
సో ఈ బౌల్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా హెల్దీ బౌల్స్ చేసుకుంటూ ఉంటాం కదా, జస్ట్ స్నాక్ లాగా తీసుకోవచ్చు లేకపోతే బ్రేక్ఫాస్ట్గా కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు? మామూలుగా బ్రేక్ఫాస్ట్లో కూడా అసలు నాకు చెప్పినట్టు ఒకవేళ బ్రేక్ఫాస్ట్ మనం చేసాము తినట్లేదు అంటే వెంటనే ఇలా వెజిటబుల్స్లో వేసేసి చక్కగా సాటే చేసి ఇచ్చేసేయచ్చు. లేదంటే స్నాక్ ఆప్షన్ కూడా బాగుంటుంది. డిన్నర్ టైంలో కూడా బాగుంటుంది. ఇంకా చాలా మంది కూడా టిఫిన్ తింటారు కదా రాత్రిపూట, సో ఇడ్లీ దోశలు అనేది తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకున్నప్పుడు మళ్ళీ మనకి వెజిటబుల్స్ ఎలా తీసుకోవడము అది ఉండదు కాబట్టి ఇలా డిన్నర్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో స్నాక్ ఐటమ్ గానే కాకుండా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని టైమ్స్లో తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆల్ ఇన్ వన్ అనమాట. బాగా వేగిపోయినట్టుంది యాక్చువల్లీ. సో సర్వ్ చేసేసుకుందాం. ఓకే ఓకే, సో ఇడ్లీ అన్నీ కూడా ఫ్రై అయినాయి చూసావా? ఇది వేసినప్పుడు ఏంటంటే లైట్గా మనకి సాటే చేసుకోవాలంతే, సో దట్ ఇడ్లీలు యూనో చక్కగా ఇలా ఫ్రై అయ్యేటట్టు అనమాట. సో ఆ ఫ్లేవర్స్ అన్ని ఆ ఇడ్లీలోకి పడతాయి అనమాట. ఒక 2 minutes వేయించుకుంటే చాలు. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. కొంచెంగా కొత్తిమీర వేసేసుకుందాం. రాగి ఇడ్లీ వెజ్జీ బౌల్ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. రాగి ఇడ్లీ వెజ్జీ బౌల్ కి కావాల్సిన పదార్థాలు: ఎర్ర తోటకూర అరకప్పు, రాగి ఇడ్లీలు 4, పచ్చిమిర్చి 2, బ్రోకలీ అరకప్పు, తమలపాకు 1, అల్లం తురుము కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, గ్రీన్ పీస్ అరకప్పు, క్యారెట్ తురుము అరకప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పర్పుల్ క్యాబేజ్ అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, బటర్ 2 టేబుల్ స్పూన్లు. రాగి ఇడ్లీ వెజ్జీ బౌల్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకొని అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, బఠానీలు, తోటకూర, తమలపాకు, బ్రోకలీ, పర్పుల్ క్యాబేజ్, క్యారెట్ తురుము, ఉప్పు వేసి కొంచెంగా వేయించి రాగి ఇడ్లీ నిమ్మరసం జల్లుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రాగి ఇడ్లీ వెజ్జీ బౌల్ రెడీ. రాగి ఇడ్లీ వెజ్జీ బౌల్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసేసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేద్దామా గౌరీ? ఓకే, ఇడ్లీలు ఇంత టేస్టీగా కూడా చేసుకోవచ్చు కదా. చాలా బాగుంది కదా. అంటే ఆ వెజిటబుల్స్ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా పట్టింది ఇడ్లీకి. ఇడ్లీ తిన్నట్టే లేదు, అస్సలు లేదు. టేస్టీ వెజిటబుల్స్ తిన్నట్టు. పైగా రాగి ఇడ్లీ కదా, కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. పైగా మనము క్యాబేజీ ఇవన్నీ వేసాం, క్యారెట్ ఇవన్నీ చాలా అంటే బ్యూటిఫుల్ టేస్ట్ వచ్చింది. డిఫరెంట్ టేస్టీగా ఉంది. చాలా ఎక్కువ తెలుస్తుంది మనకి. సో సూపర్ గా ఉంది. ఇడ్లీలు ఇలా కూడా తినొచ్చు అందరూ, హెల్దీగా అండ్ హ్యాపీగా తినొచ్చు. సో 2 రెసిపీస్ అయితే సూపర్ గా ఉన్నాయి. ఒకటి చనా మసాలా చేశారు కర్రీ, అండ్ ఇది ఇడ్లీలతో. సో ఈ 2 రెసిపీస్ యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తారా? షూర్. సో ఫస్ట్ రెసిపీ చనా మసాలా, దాంతోపాటు తమ్మకాయ వేసుకున్నాము. చాలా హెల్దీ, హై ప్రోటీన్ డిష్, ఫైబర్ అని చెప్పాను ఆల్రెడీ నేను. అండ్ డెఫినెట్లీ నైట్ టైంలో కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. లేదా లంచ్ టైంలో ఎక్కువ ప్రిఫరబుల్ అనమాట. ఒకవేళ తినలేకపోతున్నారు, డైజెషన్కి ప్రాబ్లం ఉంది ఆర్ అసిడిటీ ఉంది అనుకుంటే మాత్రం లంచ్ టైంలో తీసుకుంటే ఇంకా మంచిది. సో సెకండ్ రెసిపీ అంటే రాగి ఇడ్లీ అండ్ వెజ్జీ బౌల్. సో రాగి ఇడ్లీ వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి రాగితో రాగి జావా చాలా మంది తాగలేకపోతూ ఉంటారు, అలాంటప్పుడు ఇడ్లీ చేసుకోవచ్చు. ఇంకా అది కూడా తీసుకోవట్లేదు అంటే మనకి చక్కటి స్నాక్ ఆప్షన్ అనమాట ఇది. బికాస్ వెజిటబుల్స్ వేసుకుంటాము, లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ వేసుకుంటాము, అండ్ బేసికలీ బ్రోకలీ లాంటివి, పర్పుల్ క్యాబేజ్ లాంటివి వేసేటప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కాబట్టి అందరికీ ఐరన్, కాల్షియం అండ్ ఫ్యాట్ బర్నింగ్ ఏదైతే మనకు కావాలో, ఫైబర్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. వైటమిన్ ఏ కూడా మనకు చాలా బాగా ఆకుకూర నుంచి అండ్ పర్పుల్ క్యాబేజ్ నుంచి బాగా అందుతుంది. పీస్ అంటే బఠానీలో కూడా మనకి వైటమిన్ ఏ, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి వెరీ హెల్దీ డిష్. లాట్ ఆఫ్ వెజిటబుల్స్ వేసుకున్నప్పటికీ ఎక్కువ మనకి న్యూట్రియన్స్ కూడా లభిస్తున్నాయి. ఓకే, సో హైలీ ప్రోటీనిషియస్ ఒకటైతే హైలీ విటమిన్ రిచ్ ఒకటి అన్నమాట. ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త హెల్దీ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.